అంతే. కంపెనీలు వచ్చేసినాయి వరదల్లాగా, వస్తున్నాయి. సంపద సృష్టిస్తాం. అదేమ్మా, ఆ చేపల కొట్టు మటల కొట్లతోనే మన వెళ్ళి పవన్ కళ్యాణ్ సిగ్గన్నా ఉండాలి. మీ పార్టీ వాళ్ళని అలాగా బాలకృష్ణ గారికి వెళ్ళి చేతులు కట్టుకున్నా వద్దులే. ఇంకా అది మాట్లాడేది అన్నట్టు. ఏమా ఏ కంపెనీ వచ్చింది గురించి అవగాహన ఉంటే చాలు, ఇంకా ఇంకెవరి పేరు నుంచి చెప్పండి. మనందరూ సమావేశం అందరూ వచ్చేస్తున్నారు. ఈ 7 నెలల్లో 1,00,00,000 కోట్ల సంపద సృష్టి జరిగింది. ఎందుకంటే జరిగింది కాబట్టి అదే సంపద. స్మాల్ డౌట్ అండి. 2 అడుగు. ఒక మినిస్టర్ కి డయాఫ్రామ్ కావాలంటే తెలియాలా వద్దా? సంజనా సుకన్య గురించి తెలిస్తే చాలా. 3 పెళ్లిళ్ళు అంటే తెలిస్తే చాలు కదా. ఒకటంటే ఎందుకని పర్సనల్ గా ఎందుకు నేను తీసుకొని వస్తే ఎవరు అలా మోసం చేశారు మొత్తం డీటెయిల్ చెప్పింది కదా. పెళ్లి చేసుకుంటారు కీర్తన గారు పెళ్లి చేసుకుంటాను దగ్గర నుంచి వెంకటరెడ్డి గారు సైట్ గా నాకు పాయింట్ చెప్పండి. వినండి, గాజు గ్లాసు పదునెక్కిందట, ఆల్రెడీ మీకు గుచ్చుకున్నదట, ముందు ఇంకా గుచ్చుకోబోతున్నదట. అవునా? చూద్దాం ఎంత గుచ్చుకుంటుందో. ఆల్రెడీ గుచ్చుకున్నదట చెప్తారు కదా. రేపొద్దున మళ్ళీ ఇదోటి తీసుకొస్తున్నారా? నేనంటలేదు, వాళ్ళు తెలుగుదేశం ఇల్లు కొట్టుకున్న ట్విట్టర్ స్పేస్ లో చంద్రబాబునే తీసేస్తాం, లోకేష్ ముందు పెడతాం, రామారావునే పక్కన పెట్టినా మాకెంత, అది వాళ్ళు మాట్లాడుకోవటం, వీళ్ళు అమ్మ ఆలి అన్ని బూతులు తిట్టుకోవటం. అదేమంటే మేము చక్కగా ఉన్నామండి, మీకు ఎందుకంటే మేము తిట్టుకుంటే వాళ్ళు కొడితే మీకేంటి మధ్యలో వైసీపీ వాళ్ళకి మేము బూతులు తిట్టుకుంటాం, మాకు అది అలవాటే అని చెబుతున్నారు వాళ్ళిద్దరు. మేము రహస్యంగా తిట్టుకుంటాం, కావాల్సిన పబ్లిక్ ఒక నిమిషం ఆవిడ ఏది చెప్తున్నారు ఏంటి కీర్తన గారు? వీళ్ళే కదా మమ్మల్ని ప్రత్యక్ష హోదా అడుగుతున్నది. ప్రత్యక్ష హోదానా? ప్రత్యక్ష హోదా అంటే ఒకసారి గుర్తొచ్చినాక తర్వాత ఎలక్షన్ లో మళ్ళీ పోవచ్చమ్మా. ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అండి, ప్రతిపక్ష హోదా మీతో సావాసం చేసి నాకు కూడా అలా వస్తుంది. ప్రతిపక్ష హోదా అండి వస్తుంది. కాదు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ 21లో 16 మంది మీరు పంపించినా సరే ప్లీజ్ అండి, ఏదో మొట్టుకుంటా 21 సార్ ప్లీజ్ సార్. అడుక్కునే బతుకులు అవసరంలా, సింగిల్ గానే పోటీ చేసా 61 సీట్లు వచ్చినాయి, సింగిల్ గానే పోటీ చేసా 151 సీట్లు వచ్చినాయి, సింగిల్ గానే పోటీ చేసా 40% వచ్చినాయి. మీ బతుకులాగా ఆనందకెళ్ళి ఎల్లకెళ్ళి కాళ్ళు పట్టుకునే బతుకులు కాదు మరి. ఆనందకెళ్ళి ఎల్లకెళ్ళి అడుక్కొని సిగ్గు లేకుండా భరించే బతుకులు మాది కాదమ్మా. వాళ్ళు కొట్టించుకునే బతుకులు కొట్టించుకునే బతుకులు చంద్రబాబు నాయుడు లోకేష్ బతుకునే బతుకులు మీరు మాట్లాడతారు. బాలకృష్ణ అన్నట్టు అలగానే పార్టీ ఉంటే అది మీది, మీరు మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు మగాడైతే సింగిల్ గా పడి ఎమ్మెల్యే 10 మంది కలిసి ఒక మగాడు ఎదుర్కోవడానికి 10 మంది కలిసి ఈవీఎంలు పెట్టుకొని వచ్చారు. అయినా మీలాగా ఒక అధికారి నా మాట లేదండి. నేను ఒప్పమూనండి, ఒప్పము అంటే అది అదే సరే ఉప ముఖ్యమంత్రి, ఒక అధికారి నా మాట లేదు.